అటువంటి మహానేత ఆ, ఎందరో ప్రజల జీవితాలలో వెలుగులు నింపినటువంటి నేత. ఎన్నో గుండె చప్పుళ్ళు ఆగకుండా తనదైన శైలిలో ఆ గుండెల చప్పుడు ఆగకుండా ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నటువంటి నేత సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని తెలిసినప్పుడు ఎలా అనిపించింది? బాధపడుతుంటాం సార్. ఆయన కోసం చనిపోయిన 600 మందిలో నేను ఎందుకు లేనండి? పిరుకోండి, నేను చావలేకపోయాను అంతేగాని అది చెప్పలేము సార్. అంతే. మనిషికి నిజమైన బాధ ఎలా ఉంటుందంటే సార్, ఒక హృదయానికి దగ్గరగా ఉన్న మనిషిని కోల్పోతే నా జీవితంలో 2 నేను మర్చిపోలేను సార్. ఒకటి మార్చి 2, అది మా నాన్నగారు పోయిన రోజు. ఈ మహానుభావుడు చనిపోయిన రోజు. నాకు సెప్టెంబర్ 2 ఈ 2 తారీఖులు నాకు అసలు నచ్చని రోజు. అసలు నచ్చని రోజు అంటే నేను జీవితంలో సెటిల్ అయ్యి మా నాన్నను సుఖపెడదాం అన్నప్పుడు ఆ మహానుభావుడు లేడు. అలాగే ప్రజలు కాస్త ప్రాంతాలు పొందుతున్నారు, ఊరడింపబడ్డారు, ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉన్నారు అన్న దగ్గర ఆ మహానుభావుడు లేడు. ఏంది సార్ ఈ దిక్కుమాల పాలిటిక్స్? ఏం చేసి చేస్తున్నారు ఎవడైనా? ప్రజల కోసం కాకుండా ప్రజల కోసం అనే పదమే లేకుండా కేవలం స్వార్థ రాజకీయాన్ని జస్టిఫై చేసుకుని వీళ్ళ కోసం మనం ఏం మాడుతున్నాం, మనం ఎందుకున్నాం నాకైతే అర్థమే కాదు. ఆయనతో కంపేర్ చేయకండి సార్. ఎవరిని కొన్ని కంపేర్ చేయలేము అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ రోజు ఇప్పటి తరం ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకు ఆయన చేసినటువంటి పథకాలని నెమరు వేసుకోవాలి? ఎందుకు రీకాల్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? నేనైతే ఎవడి కోసం అంటాను. వాళ్ళు ఎన్నో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మొదటి సంతకం ఫ్రీ కరెంట్ అన్న దాని మీద ఎప్పుడైతే సంతకం చేశాడో ఎన్ని వేల కుటుంబాలు పట్టెడు అన్నం తిన్నాయి సార్. ఎవరి కోసం గుర్తుంచుకోం సార్. ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కాన్సెప్ట్, ఒక బిలో పవర్టీ ఉన్నాడు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎంతమంది ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ని, డాక్టర్ని తయారు చేసుకుని వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరి కోసం గుర్తించుకోరు సార్ ఆ మహానుభావుడు. ఆరోగ్యశ్రీ ఒక కుటుంబానికి పెద్ద దిక్కు, లేకపోతే ఆరోగ్యం సామాన్య మానవుడికి కార్పొరేట్ వైద్యం అందని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకి ఆరోగ్యశ్రీ పరంగా పుట్టెడు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుని ఎవరి కోసం జ్ఞాపకం ఉంచుకో సార్. ఎవరి కోసం జ్ఞాపకం ఉంచుకో. ఇది అంతే సార్. చరిత్రకారుల గురించి చదివాం కానీ చరిత్రను ప్రజల కోసం తయారు చేసిన మహనీయుడు ఎవరంటే ఆయన రాజశేఖర రెడ్డి. ఎలా బతికేడు అన్నది కన్నా ఆయన మరణంతో ఎన్ని గుండెలకి ఎఫెక్ట్ ఇచ్చాడు అన్నది మాత్రం ఇంపార్టెంట్ సార్. పుడతారు, చచ్చిపోతారు సార్, కానీ కారణ జన్మలు మాత్రమే ఆయన వాళ్ళ మరణాన్ని ఆ జన్మతో గుర్తుంచుకుంటారు. వాళ్ళ గాంధీ జయంతి చేస్తారు, 31వ తారీఖు సెలవు ఇచ్చి ఆయన జయంతిని అయితే అక్టోబర్ 2 సెలబ్రేట్ చేస్తారు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ప్రభుత్వ కార్యకలాపంగా జ్ఞాపకం చేసుకునే గాంధీ జయంతి, గాంధీ వర్ధంతుల కన్నా ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించకపోయినా ఆ జన్మాంతం సెప్టెంబర్ 2 ఇవాళని ప్రజలు చిరస్మరణీయంగా గుర్తుంచుకునే రోజు కింద ఆయన చరిత్ర సృష్టించుకున్నాడు. ఆయన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడంలో కానీ, తన వద్దకు వచ్చే ప్రజల సమస్యల్ని వినడంలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా వ్యవహరించేవారంటే ఏం చెప్తారు? ముందు వాడు ఇలా ఒళ్ళు నిండా కష్టాలు పెట్టుకున్నాడు వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తిని చూసిన వెంటనే వాడు అయిపోయాడు. వాడి కష్టాలన్నీ పటాపంచి వెళ్ళిపోయాయి. మీకు ఇంకో మాట చెప్తా సార్, ఆయన పాదయాత్ర, నేను మళ్ళీ చెప్తున్నాను, పాదయాత్రలో ఆయన ఓన్లీ కష్టాలే చూసాడు. ఆ కష్టాలకి అధికారం ఇప్పుడు తోడైతే ఎంత బంగారం పల్లెంకైనా గోడ చేరిక కావాలంటారు చూడండి, అది భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం గోడ చేరిక. ఆ గోడ చేరిక సారాంశం ఏంటంటే సార్, ఆ బంగారం ప్లేట్ ఔన్నత్యం ఎలా తెలిసిందంటే సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చారు. అది సార్ ఆయన మార్కు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔదార్యం. ఆయన కలిసిన వాడ నా కష్టం తీరలేదని ఎవడైనా చెప్తే నేను 1:10 స్కేల్లో నేను డెఫినెట్ గా 8 మార్కులు వేస్తాను. రేరెస్ట్ గా ఏదో 1-2 ఉండొచ్చు ఇన్సిడెంట్స్. ఉదాహరణకి వరప్రసాద్ రెడ్డి గారిది ఒక ఇన్సిడెంట్ చెప్పాను మీకు. కాకపోయినా సరే ఆయన మీద ఏం టెన్షన్ పడలేదు. అవును, అది ఆయన గొప్పతనం.
సమస్య వినడంలో ఆయనకున్నంత చిత్తశుద్ధి ఎవడికి లేదు. ఎందుకు చిత్తశుద్ధితో ఆయన వింటాడంటే దానికి శాశ్వత పరిష్కారం ఇవ్వగల గొప్ప వ్యక్తి కాబట్టి. ఆయన స్పర్శ ఒక సొల్యూషన్. లేదు సార్, రేరెస్ట్ గా మనుషుల్లో ఒక మహనీయుడు పుడతాడు. ఆ మహనీయుల్ని చరిత్ర అలా రుణం తీర్చుకుంటూ గుర్తుపెట్టుకుంటాడు. అంతకని ఆయన లెగసీని అందిపుచ్చుకొని ఆయనతో పాటు నడుస్తున్నటువంటి వైఎస్ జగన్, ఆయన కుమారుడిగా వైఎస్ జగన్ కూడా కొన్ని తనకంటూ తన బ్రాండ్ మార్క్ సంక్షేమ పథకాలు కొన్ని ప్రవేశపెట్టారు, ముఖ్యంగా అమ్మఒడి. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని పక్కన పెట్టలేక పేరు మార్చుకొని కొనసాగించక తప్పని పరిస్థితి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్, హౌ డు వి కంపేర్ బోత్ ఆఫ్ దెమ్? మనం కంపేర్ చేసినా చేయకపోయినా వాళ్ళిద్దరు తండ్రి కొడుకు. తండ్రి తగ్గ తనయుడు. ఇన్ వ్యూ ఆఫ్ పబ్లిక్ విషయంలో, పబ్లిక్ చేసే చెప్పగలను. మీరు అడ్డు తేలితే నేను చెప్పలేను, కానీ ఒకటి నేను చెప్పగలను. రాయలసీమ పౌరుషాన్ని, పులివెందుల యొక్క దర్పాన్ని ప్రాక్టికల్ గా రుజువు చేసిన గొప్ప వ్యక్తులు ఇద్దరు ఎవరు అంటే, ఒకడు వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండోడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ ని ఎదిరించారు. పనికిమాలిన చెత్తని ఎదిరించిన గొప్ప వ్యక్తి ఎవడంటే రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ లో ఉన్న పనికిమాలిన చెత్తని వేలెత్తి చూపించి సోనియా గాంధీ గారి మనసు గెలుచుకున్న గొప్ప వ్యక్తి. అదే సోనియా గాంధీ నా రాష్ట్ర ప్రజల కోసం కాకుండా నేను కానీ మా నాన్న కానీ రాజకీయాలు చేయలేదు. మా నాన్న రాష్ట్ర ప్రజల కోసం చేసిన రాజకీయాల్లో ఎప్పుడూ పాపంతకాలు క్రియేట్ చేసిన ఓవర్కమ్ చేయడం వచ్చు, కానీ నా స్థాయికి నేను ఓవర్కమ్ చేయగలనుగా చేయలేకపోయినా అనవసరం, కానీ నీతో నాకు అనవసరం అనుకుని కాంగ్రెస్ ని కోకటవేలులోంచి ప్రకటించి ఆంధ్రప్రదేశ్ లో ఒక వైఎస్ఆర్సీపీ అనే పార్టీని స్థాపించి అధికారం తగ్గించుకున్న గొప్ప వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇద్దరు పాదయాత్రల సారాంశం అధికారం వచ్చింది. పులివెందుల దర్పాన్ని చూపించారు. రాజారెడ్డి కన్న కళలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి శాశ్వత పరిష్కారం. ఎవరో చెప్తారు రాజారెడ్డి గురించి ఫ్యాక్షనిస్ట్, తోటకూర. ఫ్యాక్షనిస్ట్ అనే పదాన్ని తొలగిస్తూ తన కొడుక్కి మనవడికి ఒక రాచమార్గాన్ని క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి అతను. ఎంతమంది తెలిసి చేస్తారో నాకు తెలియదు. ఆ రోజుల్లో చెన్నైలో గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చి ఆయనది యూరోపియన్ దొరానివాడు. ఆయన అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అతను. ఏదో మాట్లాడేస్తుంది. రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి పనికిమాల చెత్తకాలు అందరూ అడ్డమైన చెత్త మాట్లాడుకుని కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. రాజారెడ్డి గారు రక్తమే లేకపోతే తనను చంపిన వాళ్ళు వదలకుండా ఏటాడి చంపేస్తే ఎంతసేపు పని తండ్రి కొడుకు కరెక్టే కదా. ఆ పని చేయలేదంటే రాజారెడ్డి రక్తం ఎలాడదో ఆలోచించి అవును. తన కొడుకు రాజకీయ ఆరంగేట్రానికి ఫ్యాక్షన్ అనే అవరోధం ఉండకూడదని నిరంతరం తాపత్రయపడిన ఎరుబోగులుడు రాజారెడ్డి. వీళ్ళు రాజకీయ సర్వైవల్ కోసం ఎవరి కథలో ఎవడి అరికథలో ఆడు చెప్పుకుంటుంటే వింటున్నాం కదా. ఇప్పుడు ఈ దత్తగిరి గారు చెప్తున్నారు కదా పొకాడి కబుర్లు, వింటున్నారా లేదా? అలాంటి ఎదవలు ఉన్నారు మార్కెట్ లో. ఆ ఎదవలు నమ్ముకుంటే ఇలాగే ఎడుస్తుంది. ఓవరాల్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా చివరిగా మీరు చెప్పే మాటలు ఏంటి? ఆయన ఆత్మ ఎప్పుడు శాంతంగానే ఉంటుంది సార్. ఆయన ఆత్మ శాంతించాలని అలాంటి ఎప్పుడు కోరుకోను. ఆయన అంత శాంత స్వరూపుడు కాబట్టి ఆయన పోస్టర్ ఉంటుంది చూడండి, ఎప్పుడు ధ్యానం చేస్తున్న ఒక పోస్టర్, ధ్యానం చేస్తున్న పోస్టర్, ఎవర్-గ్రీన్ పోస్టర్ అండి అది. అది ఎందుకంటే ఆయనలో ఉన్న స్థితప్రజ్ఞతకి నిదర్శనం. ఆ స్థితప్రజ్ఞతలో అతనికి వచ్చిన వైబ్రేషన్స్ ని ప్రజలకి పంచేట సొల్యూషన్స్ ప్రాస్పెక్ట్ లో. అంచేత ఇవాళ ఆయన మరణం జననం కారణజనముడు అంతే. భగవంతుడికి బాగా ఇష్టమైన వ్యక్తి అతను. అందుకే మన దగ్గర నుంచి చాలా షార్ట్ స్టింట్ లో తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కువ చేసేస్తారు ప్రజలకని. ఎక్కువ చేశారనుకోండి వీళ్ళకి కన్ను మిన్ను కాదు. అంచేత ఎప్పుడు చూడండి, ఇప్పుడు జగన్కి కూడా చూడండి, అమ్మయ్య కరోనాలో కూడా బ్రహ్మాండంగా ఇంత భోజనం పెట్టాడు, తోకపోతల్లో పడుకున్నాం అని చెప్పి ఏం చేశాడు ప్రజలకి. దేవుడు ఆ నాన్న అయితే శాశ్వతంగా తీసుకెళ్ళగలిగాడు, కానీ ఇన్ని అధికారుల నుంచి పక్క తప్పించాడు. అప్పుడు విలువ తెలిసి వస్తుంది. అంతే కదా. అందుకని ఇంకెళ్ళలేదు. మనిషి లేనప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. వాళ్ళ కోసం స్వార్థం పడకుండా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళ కోసం ప్రజలు ఆలోచించారని ఇంకోసారి ప్రూవ్ అయింది.
అవును ఎందుకంటే 2వ ఎలక్షన్ కూడా ఆయన చాలా ముప్ప తిప్పలు పడి గెలిచాడు. అవును ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గుణపాఠం. ఆయన రాజకీయ దురంధుడు కాబట్టి కాపాడుకోగలిగాడు ప్రభుత్వాన్ని. ఆయన తంత్రమే వీళ్ళు ప్రదర్శించారు. అప్పుడు రైట్ సార్. చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్. అవును వీళ్ళకి పనికొచ్చాడు, అప్పుడు ఆయనకి పనికొచ్చాడు. అంతే. అంతే. రైట్ సార్. వాళ్ళు బయట ఉండి ఆడుకుంటారా అని ఆయన మరణం తర్వాత విలీనం చేయించుకున్నాడు. మీరు గమనించారా? అవునవును